చేతికి బేడీలేస్తివి, ప్రశ్నించేటి గొంతుల పైన పగబట్టి వేటాడుతుంటివి. బద్దు బద్దురా బద్దు బద్దురా ఓదరో నీ పాలనొద్దురా మాదరం, ఇక వశం కాదురా ఓదరో నిన్ను మోయలేమురా మాదరా. కేసీఆర్ పదవులు అవసరం లేదు, నేను కాపలా కుక్కలాగుంటా అని చెప్పిన, ఒక్కసారి చెప్పలే 100 సార్లు చెప్పిన. ఒక దళిత నాయకుడినే ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి కేసీఆర్ ప్రకటించాడు. నేను చెప్పినంటే తల నరుక్కుంటా గానీ ఆ మాట తప్పను. నియోజకవర్గానికి కనీసం 1,00,000 ఎకరాలకు అవకాశం ఉంటే 1,50,000 ఎకరాలకు వ్యవసాయం నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇన్ని రోజులు రాలే, కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం. కానీ ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రం, ఎవడడ్డమస్తారో నేను చూస్తా దాని సంగతి. వరద కాలువ పనులు అవసరమైతే మిట్మాన్ డ్యామ్ కాడ హుస్నాబాద్ లో కుర్చేసుకొని కూర్చొని నేనే చేపిస్తాను, మనం చేస్తాం. నిజమే, నీకు ఎరక, నీకు బాగా ఎరక, నాకు తెలియదా? మళ్ళీ అట్లా మాడతావేందా? ఏ రిజర్వర్ కట్టినా నాకంటే నీకు ఎక్కువ తెలుస్తుందా? ఇప్పుడు నేర్చుకున్నారా అన్ని? ఎవరు చెప్పింది నీకు? ఇట్లా మాట్లాడతావా? మైకి ఇట్లా మాట్లాడుతురా? ఎవరు చెప్పిండా నీకు? ఎవడబడతాడు ఎవరు నేర్చినావు? మీతోనే వస్తాయి నీళ్ళు. నువ్వు తెస్తావా? తోటపల్లి రిజర్వర్ కట్టి తెస్తావా నీళ్ళు? ఆడవాడు మోపైనారు ఇట్లా. నమ్మకంతో రాష్ట్రాన్ని ఇస్తే తెలుగు చేసి విరమా బతుకులను, బిడ్డల దొర వేషాలతో మాకు కట్టు కథలను చెప్పుతుంటివి. పూట పూటకో మాట చెప్పుతూ తాగుపోతు పోసయ్యవైతి విరవద్దు వద్దురా వద్దు వద్దురా ఓదరు నీ పాలనొద్దురా మాదరం, ఇక వశం కాదురా ఓదరు నిన్ను మోయలేమురా మాదరా. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేయబడింది. త్వరలోనే నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. త్వరలోనే వివిధ రకాల 50,000 ప్రభుత్వ ఉద్యోగులను రిక్రూట్ చేయడం జరుగుతుంది సర్వీస్ కమిషన్ ద్వారా అని తెలంగాణ నిరుద్యోగులకు నేను సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబంలో ఒక్కలకు ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పి కుటుంబంలో ఒక్కలకు ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పి అధ్యక్ష, కొంతమంది సభ్యులు మాట్లాడితే మేము ఎప్పుడు అనలేదు అధ్యక్ష, మా ఎలక్షన్ మేనిఫెస్టో లేదు, ఏ స్పీచ్ లో కూడా నేను చెప్పలేదు. ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు. ఇది అయితే అధ్యక్ష అన్నమా మేము ఎక్కడన్నా టీఆర్ఎస్ ఇక్కడ చూపెడతారా? మాకు చదువులు ఏవి, కొలువులు ఏవి, సంక్షేమాలతో అభివృద్ధి ఏది,